ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 9 అవుతుంది మామ. ఇప్పుడైతే ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని మేమైతే పుచ్చకాయ పట్టుకుని రోడ్డు మీదకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ రోజు అయితే మార్కెట్కి వెళ్ళలేదు, ఎందుకంటే మేము నిన్న ఆల్రెడీ 500 కేజీలు పుచ్చకాయ వేసాం కదా, దాంట్లోనే ఇంకా బ్యాలెన్స్ అయితే ఉంది. ఇంకా మనకి ఒక 400 కిలోలు అయితే ఉంటుంది మన బండిలో. 450 కిలోల వరకు అయితే ఈ పుచ్చకాయ అయితే ఉంది ఇంకా బండిలో. అందుకని ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళలేదు. రేపు కూడా వెళ్తానో లేదో డౌటే, ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా రేట్లు ఉన్నాయి మామూలు రేట్లు అయితే లేవు. టమాటా ఒక్కటే కొంచెం డౌన్లో ఉంది, మిగిలిన అన్నీ కూడా వెజిటేబుల్స్ అయితే రేటే ఉన్నాయి. ఈ కట్ట మీద అయితే ఇదంతా సైడ్ తవ్వేసి మొత్తం అంతా కాంక్రీట్ వేసి భలే చేశారు మా బళ్ళు పెట్టుకోవడానికి అయితే ఇంత ముందు మీద ఇప్పుడే బాగుంది. మనం అయితే ఈ కట్ట మీద చివరికి అయితే పెడతాం. ఇదైతే ఉప్పల చెరువు కట్ట. ఇది ఈ చెరువు కట్ట మీద చివరికి అయితే పెట్టి పుచ్చకాయలు అయితే అమ్ముతాం. ఇక్కడే వెజిటేబుల్స్ కూడా అమ్మేవాళ్ళు, కానీ ఇప్పుడైతే బండి పెట్టట్లేదు ఇక్కడ. మనం కూడా వేరే చోట అయితే చూసుకుంటున్నాం. ఈ లోపు అయితే ఫ్రూట్స్ అమ్ముతున్నాం. మీకు చెప్పాను కదా, మనం బండి అయితే పాయింట్లు అయితే పెట్టేసాం. వెజిటేబుల్స్ అయితే మాత్రం చాలా రేట్లు ఉన్నాయి మామ. టమాటా ఒక్కటి మాత్రం కొంచెం రీజనబుల్గా దొరుకుతుంది, మిగిలిన అన్నీ కూడా చాలా రేటు ఉన్నాయి. చాలా అంటే మామూలు రేట్ అయితే కాదు. కిలో వచ్చి ఏదైనా కానీ బెండకాయ వచ్చి 30-35 రూపాయలు ఉంది, బీరకాయ కూడా 35 రూపాయల వరకు ఉంది, మిర్చి కూడా 25 నుంచి 30 రూపాయలు అయితే మిర్చి ఉంది. అంటే మా వాళ్ళు మార్కెట్కి వెళ్తారు కదా, నేనైతే రేట్లు అయితే కనుక్కుంటాను. నేను మార్కెట్కి వెళ్ళకపోయినా కానీ వెజిటేబుల్స్ రేట్స్ అయితే మాత్రం కనుక్కుంటాను మార్కెట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి. మనమైతే పుచ్చకాయ అయితే రోడ్డు మీద అయితే పెట్టాం. సేల్ అయితే మాత్రం చాలా తక్కువ. అసలు మనం హైదరాబాద్లో ఉన్నామో హిమాచల్లో ఉన్నామో నాకేం అర్థం కావట్లేదు. చలి రికార్డు బ్రేక్ చాలంటే మా ఇది న్యూస్లో అయితే వస్తుంది. ఈ హైదరాబాద్లో చలి అంటే ఇప్పటివరకు నమోదు అవ్వాలన్నంత చలి అయితే నమోదు అవుతుందంట ఇప్పుడైతే. చాలా చాలా అంటే చాలా కోల్డ్ ఉంది, అసలు కూల్ ఉంది, మామూలుగా కాదు. బయటికి రావడానికి కూడా వణుకొచ్చేస్తుంది మా. మధ్యాహ్నం కూడా చలే, మధ్యాహ్నం మాటలు కూడా చలేసేస్తుంది. ఇంత ఎండ ఉందా కానీ ఇప్పుడు కూడా చలేస్తుంది, స్వెటర్ వేసుకోవాల్సి వస్తుంది. మధ్యాహ్నం 12-1 గంటకు కూడా అంత అలా అయితే ఉంది కూల్గానే. అసలు అందరూ అంటూ ఉండేవారు ఇంతకుముందు హైదరాబాద్ రాకముందు, హైదరాబాద్లో చలి ఎక్కువ వర్షాలు ఎక్కువ అంటే నేను ఇంకా ఏదో అనుకునేవాడిని. వర్షాలు అయితే మామూలు వర్షాలు కాదు, కుంభపాల వర్షాలు అయితే వస్తాయి. దానికి తగ్గట్టుగానే చలి కూడా అసలు ఏమాత్రం తీసిపోవట్లేదు. వ్యాపారం అయితే మాత్రం ఏదో జరుగుతుంది మా. 100కైతే 5 కాయలు అమ్ముతున్నాం ఈ రోజు. నిన్నైతే 4 అమ్మాం, ఈ రోజు అయితే 5 అమ్ముతున్నాం. ఈ రోజు అంటే ఏదో ఒక రకంగా క్లోజ్ చేసేస్తాం మనం. రేపు పొద్దున అయితే ఏదో ఒక మార్కెట్కి వెళ్ళొచ్చు కదా, అందుకని చెప్పి 100కి 5 కాయలు అయితే పెట్టాం. ఈ 5 కాయలు కలిపి మనకి ఎంత లేదన్నా ఈజీగా ఒక 6-7 కేజీలు అయితే వస్తున్నాయి మామ. 6-7 కేజీలు అంటే మనకి కేజీ 5 రూపాయలు పడింది. 35 రూపాయల వరకు అయితే మనకి ఈ 4 కాయలు అయితే పోతాయి. మనం 100 అమ్ముతాం, 35 రూపాయలు పోతాయి మనకి. ఇంకా 65 రూపీస్ అయితే ప్రాఫిట్ ఉంటుంది. ఆ 65 రూపీస్ కూడా మనకి 2 రోజులకి లెక్కేసుకోవాలి. ఇది 2 రోజులు 3 రోజులు మనకేం తెలియదు ఇంకా ఎన్ని రోజులు అమ్మితే అవుతుంది ఈ సరుకు అయితే. ఈ రోజు అయితే మొత్తం అయితే అయ్యేలేదు, రేపు పొద్దునైతే ఖచ్చితంగా అమ్మాలి. ఇదైతే మళ్ళీ 100కి 5 కాయలు పెట్టాం కదా, 100కి 5 కాయలు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ జనం అయితే ఒక్క కాయ తీసుకుని 20 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయిన కూడా చాలా మంది ఉన్నారు మా ఈరోజు. ఈ కాయ ఏమో ఫుల్ రెడ్ ఉంది మామ. అంటే జనం ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు రేటు తక్కువకి అమ్ముతున్నాం కదా, కేజీ 5 రూపాయలు కొన్నాం మనం, అందుకని చెప్పి 100కి 5 కాయలు 6 కాయలు అమ్ముతుంటే జనం ఏమనుకుంటున్నారంటే ఇదేదో డ్యామేజ్ కాయ అన్నట్టుగా లెక్కేస్తున్నారు దీన్ని. అయితే చాలామంది వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇన్ని కాయలు 5 కాయలు ఇస్తున్నారు కదా, ఈ కాయలు బాగుంటాయా, వైట్ ఉంటాయా, లోపల వైట్ ఉంటాయని చెప్పి అయితే అడుగుతున్నారు. అంటే ఇంతకుముందు కొన్ని కాయల్లో వైట్ వచ్చేవిలే, మన దగ్గర అమ్మినప్పుడు కూడా కొన్ని కాయలు వైట్ వచ్చినాయి. మనమైతే ఒకసారి దగ్గర 120 కిలోలు అయితే కోసేసి ఆవులకైతే పెట్టేసాం కదా, ఆ రకంగా వైట్ కాయలు అయితే తగులుతూ ఉంటాయి. జనం అయితే ఆ రకంగా భయపడి ఇప్పుడు మనం 100కి 5 కాయలు మంచి కాయలు ఇస్తున్నాం కానీ దీంట్లో రెడ్ ఇవి కాయలన్నీ కూడా రెడ్డే ఉంటున్నాయి. అయినా కానీ జనం అయితే కొంచెం భయపడుతున్నారు. రెడ్ ఉంటాయి అవి, మీరు 100కేమో 5-6 ఇచ్చేస్తున్నారని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇంక ఇలా కట్ చేసి దాన్ని ఇవ్వాల్సి వస్తుంది. అది రెడ్గానే ఉంటుంది కాయ అంతా కూడా. ఆయన అయితే ఇక్కడే కాయ తీసుకుని అక్కడే మన చాకు తీసుకుని అక్కడే కోసుకుని కాయ అయితే తినేసాడు ఆయన. మనకు మామూలుగా నైట్ అయ్యే కొద్ది వ్యాపారం అయితే బాగుంటుంది. సాయంత్రం ఆఫీసుల నుంచి, స్కూళ్ళు, కాలేజీలు, ఏదో పని నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు అందరూ ఉంటారు కదా, మనకు వాళ్ళ వ్యాపారం అయితే ఇప్పుడు బాగా అయ్యేది. వెజిటేబుల్స్ అవన్నీ లేకపోతే వేరే ఫ్రూట్స్ ఏ చేసినా కానీ వ్యాపారం అయితే అయ్యేది. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ మామ. డే అంతా కూడా వ్యాపారం అవుతుంది, నైట్ అయ్యే కొద్ది కూడా వ్యాపారం మొత్తం డౌన్ అయిపోతుంది. ఎందుకంటే నైట్ క్లైమేట్ ఎంత కూల్ అయిపోతుందంటే అసలు మాటల్లో చెప్పలేం, అంత కూల్ అయితే అయిపోతుంది. చాలా చల్లగా ఉంటుంది. ఆ చల్లదనానికి అసలు పుచ్చకాయ తినాలన్న ఆలోచన కూడా రావట్లేదు జనాలకి. అసలు దీన్ని చూసి చూడనట్టుకైతే వెళ్ళిపోతున్నారు. కనీసం దీని మీద జామకాయ కూడా బాగానే వెళ్ళేది, కానీ పుచ్చకాయ అయితే మాత్రం మరీ డౌన్ అయిపోతుంది మామ. చాలా దారుణంగా అయితే ఉంది. మనమేమో జామకాయ వేద్దామంటే మార్కెట్లోనేమో రేట్ ఏమో కొంచెం ఎక్కువ ఉంది, తోటకి వెళ్దామంటే కాయ ఏమో లేదు అక్కడ. మనకి తెలిసిన తోటలేమో లేవు. మనకి జామకాయ వేసుకుంటే పర్లేదు మామ, ప్రాఫిట్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. ఒక రోజులో మ్యాక్సిమం తేలిపోయేది. మనం మొన్న వేసిన కాయ కొంచెం పచ్చిగా ఉండడం వల్ల అదైతే 2 రోజులు అయితే అమ్మాం. కానీ ఇప్పుడైతే అంత అవసరం లేదు, ఎందుకంటే బళ్ళు కూడా తగ్గినాయి. జామకాయ రేట్ ఎక్కువైంది కదా, అందుకని అన్ని బళ్ళు అయితే వేయట్లేదు ఇప్పుడు. మనం జామకాయ అయితే స్పీడ్గానే ఉంటుంది. ఇప్పుడు రేపు పొద్దున్న ఒకసారి జామకాయ గురించి కూడా ఒకసారి ఆలోచించాలి. కింద వేసాం కదా మామ ఈ కాయలు. ఎప్పుడు అంటే మనం ఫస్ట్ వేసాం కదా, ఈ కాయల కంటే ముందు వేసిన కాయలు అవి పెద్ద కాయలు వేసాం కదా, కేజీ 7 రూపాయలు చేసి ఆ కాయలు అవి అయితే కింద పెట్టి ఈ రోజు అవి కూడా అమ్మాం. కాయలు అయితే చాలా వరకు ఇంక ఇలా కట్ చేసి పట్టుకెళ్తున్నాం మామ. కాయ చూసారు ఎంత రెడ్ ఉందో. ఇది కాయలన్నీ కూడా అదే కలర్ ఉన్నాయి, రెడ్గానే.
జనం ఏంటంటే ఇంకా వాళ్ళ అనుమానం కోసం కట్ చేసుకుని అయితే పట్టుకెళ్తున్నారు. కట్ చేసి పట్టుకెళ్ళడం తప్పేం లేదు, ఎందుకంటే మధ్య మధ్యలో ఒక కాయ వైట్ వచ్చేస్తుంది. మనం ఎంత క్వాలిటీగా వేసినా కానీ ఒక్కొక్క కాయ అయితే ఎక్కడైనా తగులుతూ ఉంటుంది. అందుకే జనం అయితే భయపడతారు. మనకైతే ఇలాగే బండి దగ్గరికి వచ్చేస్తాం మా టీలు, సమోసాలు, స్నాక్స్ ఇలాంటివన్నీ కూడా బండి దగ్గరికి వచ్చేస్తాయి. మనం దేన్ని వదలం. టైం అయితే 9:30 అయిపోయింది మామ. ఇంకా మేము వ్యాపారం అయితే క్లోజ్ చేసేస్తున్నాం. చాలా అయితే అసలు మామూలుగా లేదు బయట. అసలు ఈరోజు ఎంతమంది ఏంటనేది అయితే చూద్దాం. ఎప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. క్యాష్ వచ్చి ఇంకా 1500 అయితే వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 1710 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది. అసలు ఈ అమ్మకాలంటే నాకేం అర్థం కావట్లేదు. మొత్తం ఒకసారి కలిపి చూద్దాం. 1500 1700 కలిపితే 3200 మామ. దాంట్లోంచి 500 ఆటో, 100 రూపాయలు అయితే టీలు టిఫిన్లు ఉంటాయి అంతే. 2600 మిగిలింది. దాంట్లో 450 మైనస్ అయితే ఉందా, తీసేగా మనం మిగిలింది 2150. అంటే నిన్న ఒక 1000, ఈ ఆళ్ళకు 1000 వచ్చినట్టు అన్ని ఖర్చులు పోయి 1000 వచ్చింది. అది కాకుండా బండ్లో ఇంకా చాలా సరుకు ఉంది. చాలా అంటే ఒక 150 కిలోలు పైన ఉంటుంది మా సరుకు అయితే. ఈ రోజు అయితే సరుకు బాగానే వెళ్ళింది. డబ్బులు అయితే 3200 అయితే వచ్చినాయి. లాస్ లేకుండా ఇది అలా పోతా ఉందంతే. టైంపాస్ కోసం వ్యాపారం చేసినట్టు అయితే అయిపోయింది మా మన వ్యాపారం అయితే. ఎందుకంటే బయట కూరగాయల రేట్లు అయితే చాలా రేట్లు ఉన్నాయి. కూరగాయలకి వెళ్దామన్నా కానీ అది కాకుండా మనకు ప్లేస్ ఒకటి లేదు కదా. ఒక 10 రోజులు అంతే. ఒక 10 రోజుల్లో మళ్ళీ మన వ్యాపారం అయితే మనం ఇంతకుముందే అలా చేసేవాళ్ళం, అలాగైతే మన వ్యాపారం అయితే మొదలైపోద్ది. ఒక 10 రోజులు ఒప్పు పట్టాలంతే. అప్పటి వరకు మనకి టైంపాస్ వ్యాపారం అయితే మాత్రం తప్పదు మామ. ఏదో ఒకటి అమ్మాలి కదా మరి. మనం ఇంటి దగ్గర అయితే ఖాళీగా ఉండలేం. అందుకని చెప్పి ఏదో ఒకటి అయితే అమ్మాలి. ఇంకా కింద ఈ పెద్ద కాయలు కూడా మిగిలినాయి. ఇవన్నీ కలిపితే ఒక 150 కిలోలు అయితే ఉంటాయి. ఈ 150 కిలోలు అమ్మితే మనకి ఎంత లేదన్నా కనీసం తక్కువలో తక్కువ ఒక 2000 రూపాయలు అయితే మళ్ళీ వస్తాయి మామ. ఈ 2000 కాకుండా ఇంకొక 2000 అయితే మనకి లాభం అయితే ఉంటుంది ఇంకా ఈ కాయల్లో. ఇది మామ ఈరోజు మన వ్యాపారం అయితే. అసలు ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సరే మరి ఉంటాం. మరి రేపు పొద్దున్న ఏదో ఒకటి చేస్తా కలుద్దాం. అదే మార్కెట్కి వెళ్తానో సరుకు అమ్ముతానో కలుద్దాం మరి. బాయ్ మామ. ఇది వ్యాపారం.